హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక కొత్త వ్లాగ్తో వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? మా ఇంట్లో మా సింబాగాడికి అస్సలు కెమెరా అంటేనే నచ్చదు. వాడితో ఆడుకుంటా ఉన్నాను నేను. మా హస్బెండ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో రికార్డ్ చేయటం, వాడు వెంటనే పక్కకు వెళ్ళిపోయాడు. చూసారు ఆ వీడియోలో. సండే కాబట్టి వాడితో కాస్త టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఆఫ్టర్నూన్ టైం అన్నం తింటాం అయిపోయాక అనుకుంటా వీడు ఇంకా ఏసీ రూమ్లోకి పదండి అని చెప్పి లాక్కొని వచ్చాడు మమ్మల్ని టీవీ చూస్తుంటే. నిజంగా నోరు ఉండదనే కానీ మన పెట్స్కి ఎంత ఎక్స్ప్రెస్ చేస్తాయో వాటి ఫీలింగ్స్. నోరుంటే ఇంకెంత మాట్లాడుతాయో మనతో అనిపిస్తుంది. వాడికి ఎండాకాలం వచ్చిందంటేనే ఏసీ అవసరం. నార్మల్ గా వర్షాకాలం చలికాలం అస్సలు అక్కర్లేదు వాడికి ఏసీ. కొంతమందికి డౌట్ రావచ్చు ఎలా చెప్తుంది అని చెప్పి. వాడు ఏంటంటే మెయిన్ బెడ్రూమ్ డోర్ దగ్గర వచ్చి నుంచుంటాడు. డోర్ తీయండి అని చెప్పి ఇంకా మూలుగుతా ఉంటాడు. ఇంకా అప్పుడు అర్థం ఏంటంటే నేను వెళ్ళి పడుకుంటా లోపల, ఏసీ ఆన్ చేయండి అని. ఇంకా మేము ఏసీ ఆన్ చేస్తే ఇంకా వాడంతటా వాడు బెడ్ ఎక్కి సైలెంట్ గా నిద్రపోతాడు. ఇంకా మేము బయటికి వెళ్ళిపోతాము. డస్ట్ పట్టుందని మొత్తం క్లీన్ చేసి ఇచ్చాక ఇంకా మా హస్బెండ్ పెట్టేస్తున్నాడు ఆ ఫిల్టర్స్ ఏసీ లోపల. ఈ వ్లాగ్ మేము ఒక 2 days తీసుంటాము. వ్లాగ్ తీయాలంటే అసలు అవ్వట్లేదు. ఈ ఎండలకి ఏం వ్లాగ్ తీస్తామా అనిపిస్తుంది. ఇంకా ఇంట్లోనే తీసాం మొత్తం. మాక్సిమం బయట కాసేపు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా తీసాం కొన్ని క్లిప్స్. చాలా రోజులకి వాడికి బోన్ తీసుకొచ్చాం కదా, ఇంకా అసలు మమ్మల్ని మర్చిపోతాడు పూర్తిగా. ఇంకా మేము పట్టుకొని లాగుతామేమోనని చెప్పి జాగ్రత్త పడతా ఉంటాడు. నేనేమో ఇంకా బెడ్షీట్స్ వాష్ చేస్తున్నాను నీట్గా. పొద్దున ఆరేస్తే ఇంకా సాయంత్రానికి ఆరిపోతేలని. ఇది ఇంకా హోలీ రోజు, షాప్ ఓపెన్ చేయలేదు. హోలీ కదా, కాస్త బాగా టైం స్పెండ్ చేయొచ్చులే ఇంట్లో అని చెప్పి ఇంకా ఉన్నాం ఇంట్లోనే. అలానే చాలా రోజులు అయిపోయింది బయటకు వెళ్ళి అనేసి బయట తిందాం అన్నాడు మా హస్బెండ్ ఏమో. నాకేంటంటే ఇంట్లో అన్ని పనులు అయిపోయి ఉన్నాయి అంటే అప్పుడు ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలుగుతాను. బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి అదే పనులు ఉంటాయి అన్న ఫీలింగ్ లో ఉంటాను. నాకు అసలు వెళ్ళాలని కూడా అనిపించదు. అమ్మాయిలు అంటే ఇంకా ఆ మాత్రం ఉంటది కదా, మెయిన్ ఇంటి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మిగతా వాటి మీద ఏం ఉండదు. ఇంక ఈ రోజు మేము ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నాము. మంచిగా ఏదన్నా హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడే ఏదో ఒకటి అవుతా ఉంటాయి. మాకైతే ఒక విషయంలో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మాకు వేరే వాళ్ళకి. మాకేంటంటే అలాంటివి అయితే అస్సలు మాకు మెయిన్ అది ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. అవన్నీ అయిపోయాక అప్పుడు ఏదైనా ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నా చేయగలుగుతాము. అందుకే డైరెక్ట్ వెళ్ళి కలిసి ఆ పర్సన్తో మాట్లాడొద్దామని చెప్పి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము. చిన్న మిస్అండర్స్టాండింగ్ అయినా కానీ అది రేపటి రోజున ఏదో ఒక విధంగా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మాకు అలాంటి విషయాల్లో అస్సలు నచ్చదు. నేనైనా కొంచెం మరీ అంత ఎక్కువ ఆలోచించాను కానీ మా హస్బెండ్ ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్గా ఉంటాడు. టైం చూస్తే 2:30 అవుతుంది. లంచ్ కూడా చేయలేదు ఇంట్లో. నేను ప్రిపేర్ చేస్తుంటే వద్దు, ముందు ఆ పని చూసుకొని బయట తిందాం ఈ రోజు అని చెప్పి ఇంకా పని అయిపోయాక ఇంకప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్ నుండి. నాకేమో ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా అక్కడ పని అయిపోయాక హ్యాపీగా ఇంకా బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తిందాం పదా అని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక చాలా రోజులు అయిపోయింది కదా బయట ఫుడ్ ఇలా తిని. ఇద్దరం తిందాం అని చెప్పి ఒక ప్లేట్ ఆర్డర్ చెప్పుకున్నాం. మా హస్బెండ్ ఏమో నాకు వద్దు, నేను పెరుగుబడి తింటా అని చెప్పి తను పెరుగుబడి చెప్పుకున్నాడు. నాకేమో కర్రీ అంతగా నచ్చలేదు. ఇంకా రైస్లో వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అని రైస్ వరకు తిన్న పెరుగుతో. ఎలాగో ఫ్రీగా ఉన్నాం కదా, బండి సర్వీసింగ్ చేయించుకుందాము. అలానే బండి కొంచెం ట్రబుల్ ఇస్తుంది ఈ మధ్య, సెల్ఫ్ స్టార్ట్ అవ్వట్లేదు కిక్ కొడితే గానీ అని చెప్పి వెళ్ళి చూస్తే బ్యాటరీ మార్చాలి అని చెప్పారు. సరే వీకెండ్ అలా టైం ఉన్నప్పుడు ఇచ్చేయచ్చులే, మళ్ళీ బండి 1-2 hours మన దగ్గర ఉండదు, ఏదైనా పనులుంటే అర్జెంటుగా ఈ వీక్ డేస్లో అవసరం ఉంటుంది అని చెప్పి ఇంక ఇవ్వలేదు ఈరోజు. మా హస్బెండ్కి హెయిర్ కట్ ఎప్పుడైనా కానీ మంగళవారమే గుర్తొస్తా ఉంటుంది. లాస్ట్ మంగళవారం చెప్తున్నాడు నేను హెయిర్ కట్ చేయించుకుంటా అని. చూస్తే సెలూన్స్ ఉండవు కదా ఆ రోజు మ్యాక్సిమం. ఎలాగో ఇంకా బయటకు వచ్చాం కదా అని చెప్పి సెలూన్కి వెళ్ళాము. హెయిర్ కట్ కూడా అయిపోయింది. సమ్మర్ కట్ అంట. ఫుల్ హెయిర్ పెంచి 1 year నుండి చిరాకు వచ్చేసిందని ఇంకా హెయిర్ కట్ చేయించేసుకున్నాడు. ఎప్పుడు ప్లాంట్స్ బయట నుండి తెచ్చుకోవటం ఎందుకు, ఇక్కడ కింద చాలా చెట్లు ఉన్నాయి కదా, వాటిల్లో ఒక ప్లాంట్ చూసాను నేను. దాని లీవ్స్ కట్ చేసి మనం మళ్ళీ ఇంట్లో కుండీలో నాటుకుంటే దాని నుండి మళ్ళీ పెరిగిద్ది మనకి. అలా ట్రై చేద్దాం కదా అని చెప్పి నేను ఒక పాట్లో అయితే వేసేసాను దాన్ని. బయటికి వెళ్ళిన మనిషి ఏంటి కొత్తగా వచ్చాడని చెప్పి మా సింబగడ్ చెక్ చేస్తున్నాడు హెయిర్ స్టైల్ మొత్తము. వాడికి నచ్చినట్టుంది, ఇంకా ముద్దు పెడుతున్నాడు. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒక గ్లాస్లో వాటర్ పోసుకొని ట్యాప్ వాటర్ ఇలా వేసామంటే ఎయిర్లో వస్తాయి. దాన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి కుండీలో నాటొచ్చు. ఒకసారి కుండీలో నాటాను, ఇక్కడేమో గ్లాస్లో పెట్టేసాను. చూద్దాం ఏది సక్సెస్ అవుతుందా అని. ఇదొక జెన్యూన్ టాక్. నేనైతే నాకు ప్రమోషన్కి వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని నేను అలా ప్రమోషన్ చేసి పక్కన పడేయకుండా నేను మా హస్బెండ్ ఇద్దరం వాడుకుంటాము. మధ్యాహ్నం బాగా ఎండలు తిరిగి వచ్చాము. మా హస్బెండ్ ఏమో ఇంకా ఫ్రెష్గా హెయిర్ కట్ అదంతా చేయించుకున్నాడు, తలస్నానం చేశాడు. ఇద్దరం ఫేస్ ప్యాక్ వేసుకుందాంలని ఇద్దరం వేసుకున్నాం.
చూపులతో చంపేసేలాగా ఉంటాడు మా సింబగాడు. నేను వాడి పంది పిల్లని తీసుకున్నాను. వాడికి కోపం వస్తుంది. దానికి నేను ముద్దులు పెట్టకూడదు. అందుకే వాడికి ఫుల్ కోపం వచ్చి నా మీదకు దూకుతున్నాడు దాన్ని వదిలేసేయని. ఇప్పుడు వరకు వాడికి తీసుకొచ్చిన బొమ్మల్లో అన్ని కొరికేసాడు. ఇదొక్కటే జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. అప్పుడు అర్థమైంది ఇది వాడికి చాలా ఫేవరెట్ అని చెప్పి. ఎక్కడుంటే అక్కడ తీసుకొని వెళ్ళి పక్కన పెట్టుకుంటాడు దాన్ని. మాతో ఆడుకోవాలన్న బోర్ కొట్టినప్పుడు తీసుకొని వచ్చి ఆ బొమ్మ మా ముందేస్తాడు. మేము దాన్ని పట్టుకున్నట్టు ట్రై చేస్తే దాన్ని పట్టుకొని పరిగెత్తుతా ఉంటాడు. వాడికి అదొక ఆట. అప్పుడప్పుడు వాడు కొరుకుతున్నాడు కదా, కరుస్తున్నాడు కదా అని చెప్పి అడిగిన వెంటనే ఇచ్చేయకుండా ఇలాగ నేర్పిస్తా ఉంటా. షేక్ హ్యాండ్ ఇవ్వు అది ఇది అని చెప్పి ఇంకప్పుడు సైలెంట్ కూర్చొని నేను చెప్పినవన్నీ చేస్తాడు. ఇది ఇంకా నెక్స్ట్ డే ఇద్దరం కలిసి షాప్కి వెళ్తున్నాము. నార్మల్గా చాలా డేస్ నుండి అసలు నేను షాప్కి వెళ్ళటమే మానేశాను. ఇంక ఇప్పుడు టైం కుదురుతుంది కదా అని చెప్పి షాప్కి వెళ్తున్నాను నేను కూడా. ఎందుకంటే నాకు ఆఫ్టర్నూన్ టైమే కొంచెం టైం దొరుకుతుంది ఇంట్లో ఉండటానికి. తర్వాత ఈవినింగ్ టైంలో జిమ్కి అలా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఈ మధ్య నేను జిమ్కి వెళ్ళటం ఆపేశాను, గ్యాప్ తీసుకున్నాను కొంచెం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఈ 75 డేస్ ఛాలెంజ్ అసలు ఎప్పుడో అయిపోవాల్సింది, ఒక 10 డేస్ బ్యాక్. ఇది ఇంకా డిలే అవుతా వస్తుంది. నా పాటికి నేను జిమ్కి వెళ్తున్నాను, వీడియోస్ తీయడానికి అస్సలు కుదరట్లేదు దానికి రిలేటెడ్. అందుకే జిమ్ కాస్త గ్యాప్ తీసుకొని ఈ 75 డేస్ది కంప్లీట్ అయిపోయాక నా పాటికి నేను వెళ్ళిపోవచ్చులే అని చెప్పి ఇంకా ఈ కొన్ని డేస్ గ్యాప్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్గా వెళ్ళిపోతాను నేను. ఇంట్లో ఉన్నప్పుడు అంటే వర్కౌట్స్ చేసుకునేటప్పుడు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఈవినింగ్ వర్కౌట్స్ అలా ఏదో ఒకటి చేసుకునేదాన్ని. ఈ మధ్య జిమ్కి వెళ్తున్నప్పుడు నుండి ఏమైపోయిందంటే ఇంట్లో అసలు చేయటమే చాలా వరకు ఆపేసాను. వాకింగ్కి కూడా వెళ్ళటం మానేశాను నేను. ఎందుకంటే జిమ్లో ఫుల్గా అలసిపోయి వస్తాను. ఇంకా అదే సరిపోతుంది నాకు చెప్పాలంటే. ఇంట్లో చేయాల్సిన అవసరం లేదు, వాకింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా జిమ్లో సరిపోతుంది కదా అని ఇంక ఇంటికి వచ్చేసేదాన్ని. అదేమో వీడియోస్ తీయటం అస్సలు కుదరట్లేదు మా హస్బెండ్కి ఏమో స్పెషల్గా దానికోసము. ఇంకా అందుకే ఇంకా మా హస్బెండే చెప్పేశాడు కాస్త గ్యాప్ తీసుకో, తర్వాత వెళ్దులే, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసే, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అనేసి. ఇంకొకటి ఇది 75 డేస్ ఛాలెంజ్ అంటే నార్మల్గా అబ్బాయిలు 75 డేస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అమ్మాయిలకి చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మంత్లో పడే గ్యాప్ పడుతుంది. దాన్ని ఛాలెంజ్ అని చెప్పి ప్రాపర్గా చెప్పలేను. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశాను ఇది ప్రాపర్గా అవ్వట్లేదు, కాకపోతే నేను దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి చేస్తున్నాను. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా, అందుకే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇది మధ్య మధ్యలో గ్యాప్ పడింది, అందుకే లేట్ అయింది ఇప్పటికే, లేకపోతే ఎప్పటికో కంప్లీట్ అవ్వాల్సింది. ఏదో బాగా సీరియస్గా డిస్కషన్ అయింది మా ఇద్దరికి. గొంతు ఎండిపోయి ఇంకా వాటర్ తాగుతున్నాను. నాకేదైనా అవసరం అయింది అంటే దానికి ఒక పెద్ద ఇంటర్వ్యూకి ఇచ్చినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు నీకు అవసరము, దేనికి, అది ఇది అన్నట్టుగా అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఇంకా నేనేమో సీరియస్గా డిస్కస్ చేస్తున్నాను దాని గురించి. లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంట్లో తినకుండా షాప్లో తిందాంలే అని చెప్పి బాక్స్లో అన్నం పెట్టుకొచ్చేసాను. ఎందుకంటే ఇక్కడ తినే చాలా రోజులు అయిపోయింది, మిస్ అవుతున్నాం అది. ఇంతకీ మా హస్బెండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఈ హెయిర్ స్టైల్ గురించి కూడా ఇంతకుముందు చాలా కమెంట్స్ వచ్చాయి. అన్ని ఇంకా అదే హెయిర్ స్టైల్ పెట్టుకుంటాడా, మార్చడా అని చెప్పి. మొత్తానికి అయితే ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్నాడు. మధ్యాహ్నం లంచ్లోకి ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలి. నాకు చిన్నప్పుడు ఉండేది ఇదంతా. అన్నంలోకి నంచుకోవడానికి నాకు గట్టి పకోడీ లేకపోతే అసలు ముద్ద దిగేది కాదు చిన్నప్పుడు. నేను బాక్సులు పెట్టాను కానీ ప్లేట్స్ వేయటం మర్చిపోయాను హడావుడిలో. ఇంకా ఇస్త్రాకులు తీసుకొని వచ్చాడు వెళ్ళి. ఇస్త్రాకులతో పాటు పకోడీ కూడా తెచ్చుకుంటా అని తెచ్చుకున్నాడు. గోంగూర పప్పు చాలా బాగుంది, టేస్ట్ యమ్మీగా ఉంది. ఇంకా తింటాం అయిపోయాక మా హస్బెండ్ అలా కాస్త నేను పడుకుంటాను, నువ్వు వెళ్ళాక ఇంకా కూర్చొనే ఉండాలి కదా అని చెప్పి ఇంకా అలా పడుకున్నాడు. నార్మల్గా పడుకోకూడదు అంటారు కానీ తను పడుకోవాలి, చెప్పలేనులే కానీ దాని గురించి. పాపం కాస్త రెస్ట్ తీసుకుంటా ఉంటాడు అలా పడుకొని మధ్య మధ్యలో. ఐపీఎల్ గురించి డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ, ఎవరు గెలుస్తారా అని చెప్పి. ఇంకా ఈవినింగ్ వచ్చామంటే షాప్ నుండి నైట్ ఇంకా ఐపీఎల్ నడుస్తూనే ఉంటుంది అయిపోయే వరకు. ఇంకా మా హస్బెండ్ ఏమో చెప్తున్నాడు, నేను ఈవినింగ్ వచ్చాక అస్సలు నన్ను కదిలియొద్దు, నువ్వు టీవీ చూడాలనుకుంటే నువ్వు ఫోన్లో చూసుకో, వెళ్ళి ఏమైనా చూడాలంటే టీవీ మాత్రం ఈ ఐపీఎల్ సీజన్ ఎవరికి ఇవ్వనని చెప్పి నాకు ముందుగానే చెప్తున్నాడు.
సింబాగడ్ వచ్చినప్పుడు నుండి అర్థమైంది అన్నం అసలు ఇంత కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయం మేము. ఇంకా బయట దానికి పెట్టేసి ఇంకా వెళ్తున్నాను. మామూలుగా అయితే మా ఇంటి దగ్గర డాగ్కి పెడదాం అనుకున్నా, పాపం అది ఇంకా నుంచొని చూస్తుందిలని ఇంకా దానికి పెట్టేశాను. అలా అని చెప్పి చద్ది పడిపోయినాయి అలాంటివి అస్సలు పెట్టము. ఏదైనా కానీ సింబాగడ్ ఒకటే, బయట డాగ్స్ ఒకటే. ఇప్పుడు మనకి ఏదైనా పాడైపోయింది పెడితే మనం తింటామా? తినం కదా. అవి కూడా అంతే. ఇంకా నేను వాకింగ్కి వచ్చేసాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా గ్రౌండ్కి వచ్చి నేను వాకింగ్ చేసుకుంటా ఉంటే ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇలా క్లిప్స్ తీసుకునేవాడు ఇంతకు ముందు. ఇప్పుడు అది కుదరట్లేదని ఇంకా మా హస్బెండ్ షాప్ క్లోజ్ చేసేసి ఇంకా తను కూడా వచ్చేసాడు డైరెక్ట్గా. నా టార్గెట్ వచ్చేసి 15 రౌండ్స్. ఇంకా దానికి మించి వేయగలనంటే వేస్తాను, ఇంకా లేకపోతే లాస్ట్ ఒక 2-3 రౌండ్స్ ఇలా రన్నింగ్ కొడతాను. ఛాలెంజ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇలా రన్నింగ్ కొట్టాలంటే అసలు నా వల్ల ఏదే కాదు. స్లోగా చేసేదాన్ని రన్నింగ్. ఏదైనా కానీ జిమ్కి వెళ్తే స్ట్రెంగ్త్ అన్నీ బాగుంటుంది. మనకి ఏదైనా చేయాలన్నా కానీ మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు కాస్త ఇంప్రూవ్ అయ్యిందంటే అది జిమ్ వల్లనే. నాకు మాత్రం మిస్ అవుతున్నాను జిమ్ని మాత్రం. కాకపోతే కాస్త గ్యాపే కాబట్టి పర్లేదు. ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేసుకోవాలి. నేను మాత్రం దాని మీద ఫోకస్ పెడుతున్నా ఇప్పుడు. ఇంకా రన్నింగ్, వాకింగ్ మొత్తం అయిపోయింది. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళేసి కావాల్సినవి తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళటమే. ఫ్రూట్స్ తీసుకోవాలి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి. కష్టపడుతున్నప్పుడు ఏదైనా తెలిసిద్ది అంటారు కదా. నాకు ఇలా చేసేటప్పుడు వర్కౌట్స్ కానీ జిమ్ కానీ చేసేటప్పుడు అబ్బా అసలు ఏం తినకూడదు, ఇంత కష్టపడుతున్నాం కదా, ఏదో ఒకటి లైట్గా తింటే చాలు అనిపిస్తుంది ఆ టైంలో. కానీ ఒక 1-2 అవర్స్ అయిపోయాక ఏదో ఒకటి తినాలన్న క్రేవింగ్స్ వెంటనే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు కంట్రోల్ చేసుకోవడమే గ్రేట్. ఇంకా మా ఇంటికి రూటే అసలు డిఫరెంట్ మేము వెళ్ళే రూట్కి. కానీ కాస్త కొంచెం ఏదో ఒకటి తిరిగి వెళ్తూ ఉంటాము. ఇంటికి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళాలనిపించదు. రోజుకు ఒక జ్యూస్ తాగుతున్నాం కదా. ఈ రోజు ఇంకా నేను కర్బూజా తీసుకున్నాను. కర్బూజా జ్యూస్ తాగుదాంలే, చాలా రోజులు అయిపోయింది ఇంట్లో చేసుకోనని. ఇంకా ఇదంతా అయిపోయాక ఇంటికి వచ్చేసి ఇంకా రిలాక్స్ అయ్యి కాసేపు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డిన్నర్కి ప్రిపరేషన్స్. వీడైతే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ కమెంట్స్ పెట్టండి. కమెంట్స్ నేను స్టార్టింగ్లో పెడుతున్నాను కదా, మీ మంచి కమెంట్స్ పెట్టండి. కొత్తగా నేను చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.